Yeah. How do you solve it? Anybody suggestions, guys? ఎలా సాల్వ్ చేస్తారు? How do you solve it? Everybody please speak, guys. If మీరు మాట్లాడితేనే you will learn coding. Otherwise nothing. And at least నాకు వచ్చింది మీకు చెప్తాను. You people are more intelligent than me also. If you speak, I can help something. సార్ Yeah. Who is that one? దీప సార్. Deepa. Good. Deepa, please speak. సార్ ఎల్ టు ఆ రేంజ్ అన్నారు కదా, ఆ వాల్యూ అవును. అనేది అంటే ఎల్ నుంచి ఆ రేంజ్ ఉన్న వాల్యూ మొత్తం జీరో చేసి అంటే అవును. అన్ని 5 కండిషన్ ఇచ్చారు కదా, n = 5 ఓకే. ఇచ్చారు కదా. అంటే n ఇంటూ ఓకే n ఇంటూ నంబర్ ఆఫ్ రేంజ్ ఎలా ఎన్నిసార్లు చేస్తావు? అంటే ఫైవ్ ఇచ్చారు ఎన్ కదా. టైమ్స్ సార్, ఎన్ అంటే టైమ్స్. n ఇంటూ 10⁶ ఎస్ ఆర్ నో? ఎస్ సార్. n ఇంటూ నంబర్ ఆఫ్ క్వరీస్ ఎస్ ఆర్ నో? ఎస్ సార్. నంబర్ ఆఫ్ క్వరీస్ అంటే ఏం చేస్తావు? L1 నుంచి R1 అంటే ఆ రేంజ్ ఎంత, మాక్సిమం రేంజ్ ఎంత ఉంటుంది? వాట్ ఇస్ ద మాక్సిమం రేంజ్? 1 to 10⁶. అంటే మాక్సిమం రేంజ్ ఎంత, వర్స్ట్ కేసు ఎంతవరకు వెళ్ళొచ్చు? ఒక పర్టికులర్ దానికి ఒక L1 నుండి R1 ని సున్నాలు చేయడానికి ఎంత టైం పడుతుంది? L1 నుంచి R1 సున్నాలు చేయడానికి ఎంత టైం పడుతుంది? 10⁶. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. n into 10⁶. How many queries are there? What is the maximum queries? Anybody reply? What is the maximum queries? 10⁵. Very good. Nice. 10⁵. Let me take it example. 10⁵ into 10⁶. How much it is? 10⁻11. 10⁻11. చూడండి, ఒక టైం కాంప్లెక్సిటీ చూడండి, మాక్సిమం 10⁹ కూడా రాకూడదు. 10⁸ వరకు అలౌడ్. టైం కాంప్లెక్సిటీ మీరు రన్ చేసే కోడ్ మాక్సిమం టైం కాంప్లెక్సిటీ ఎంత? వాట్ ఇస్ మాక్సిమం టైం కాంప్లెక్సిటీ ఇస్ అలౌడ్? వాట్ ఇస్ మాక్సిమం టైం కాంప్లెక్సిటీ అలౌడ్ ఇన్ ఎనీ కోడ్? 10⁸. 10⁸. But if you do like this thing, what is time complexity you are getting? 10⁻11. దీన్ని ఏమంటారంటే టైం లిమిట్ ఎక్సీడ్ అంటారు. మీకు వచ్చే చాలా సార్లు చూసే ఉంటారు మీరు. ఎంత ఫేవరెట్ ఎర్రర్ ఇది మీకు. ఏంటి ఈ ఎర్రర్? టైం లిమిట్ ఎక్సీడ్ ఎర్రర్. ఎవ్రీబడి రిప్లై. ఇది నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థమైందో లేదు చెప్పండి ఒకసారి. ఇంతవరకు నేను చెప్పిన అర్థమైందో లేదు చెప్పండి. ఎవ్రీబడి రిప్లై. ఐ వాంట్ ఎవ్రీబడి టు రిప్లై. సార్ నేను మీకు ఈ టెక్నిక్ కూడా నేర్పాను చూడండి. ఎవ్రీబడి రెస్పాండ్. ఓకే, కెన్ ఐ గో విత్ ద టెక్నిక్? హౌ డు యూ సాల్వ్ ఇట్? హౌ డు యూ సాల్వ్? మాక్సిమం 10⁸ అలౌడ్. అంతకన్నా దాటి మీ టైం వచ్చిందంటే యు ఆర్ ఫినిష్డ్. యువర్ టైం లిమిట్ ఎక్సీడ్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు చూడండి, లెట్ us టేక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసి చూపిస్తూ చెప్పండి. 10⁶ వరకు తీసుకుందాం. 10⁶ అన్నాడు కదా, నేను దాన్ని సింప్లిఫై చేసి చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా. 5 ఎలిమెంట్స్ 0 1 2 3 4 5 6 7 8 9 10. Can anybody suggest me 5 queries? Can you give me 5 queries? Can you please give me 5 queries? Please reply. Can you give me 5 ranges? I can solve the problem. 1 2 6. Okay, next. ఒక పని చేస్తాను, 3 చెప్పండి, మీకు అర్థం కాదు. 3 చెప్తాను ఈజీగా ఉంటాయి. ఓకే, 1 2 6 తర్వాత 2 2 9. వెరీ గుడ్. నెక్స్ట్ వన్. I taken only 0 to 10 only. Madhuri, I am limiting myself to 0 to 10. It can be 10⁶ తర్వాత ముందు 0 to 10 చెప్పండి. 1 to 6 2 to 9. ఇంకో కొరి ఇవ్వండి. 3 to 9. వెరీ గుడ్. మీకు టెక్నిక్ చెప్పాను. ఇనిషియల్ యూ టేక్ ఆల్ ఆఫ్ దెమ్ 0. ఇనిషియల్లీ యూ టేక్ ఆల్ ఆఫ్ దెమ్ 0. డోంట్ టేక్ ది ఫేస్ వాల్యూ, టేక్ దెమ్ ఆల్ ఆఫ్ 0. ఓకే. ఫస్ట్ రేంజ్, వాట్ ఇస్ ద రేంజ్? ప్లీజ్ టెల్ మీ. What is the first range? Please tell me. What is the first range I written on the board? What is the first range? 1 to 6. Go to the 1. Go to the 1 plus 1. ఇక్కడ ప్లస్ 1 చేయండి. Go to the 1, make it plus 1. ఇక్కడ 6 ఉంది కాబట్టి go to 7, make it into -1. Make it into -1. Everybody reply.
Everybody reply please. Understand logic. 1 దగ్గర వెళ్ళి +1 చేయి, 6 దగ్గర వచ్చి -1 చేయి. Everybody understand why I make in -1? Everybody understand why I make in -1? Please reply. Because this effect will nullify here. Okay. Very good, very good, very good. Now 229. Everybody reply. 229. ఎక్కడ ప్లేస్ చేయాలి చెప్పండి. 229 అంటే ఎక్కడ ప్లేస్ చేయాలి? 229 అంటే ఎక్కడ ప్లేస్ చేయాలి? 229. Where should I place? 229. Please reply. 229 ఎక్కడ +1 చేయాలి? ఏ లొకేషన్ దగ్గర? 2 దగ్గర +1. 2 దగ్గర +1 ఎక్కడ నలిఫై చేయాలి? Where should I nullify? Where should I nullify? 9 10. I have to place what? -1. Okay, good. Yes. What is the next range? What is the next range? Please reply. 3 to 9. Where should I place 1? Where should I place 1? Everybody reply. 3. Go to 3, place 1. Where should I place 9? ఎక్కడ ప్లేస్ చేయాలి? -1 నలిఫై చేయాలి ఎక్కడ? 10th పొజిషన్. ఆల్రెడీ -1 ఎంత అయింది? -1 ఇంకో -1 ఎంత అయింది? 2 times నలిఫై ఇక్కడ -2 వచ్చింది. ఓకే ఓకే. నౌ మై క్వశ్చన్, హౌ మచ్ టైం రిక్వైర్డ్? దీనికి ఎంత టైం పట్టింది? దీనికి ఎంత టైం పడుతుంది? హౌ మచ్ టైం రిక్వైర్డ్? హౌ మచ్ టైం రిక్వైర్డ్ ఫర్ దిస్ థింగ్? n క్వరీస్ అయితే n. దట్స్ ఆల్. Go for prefix sum. ఇప్పుడు prefix sum కి వెళ్ళండి. Now go for prefix sum. ఇప్పుడు prefix sum చేయండి. Now go for prefix sum. ఇప్పుడు prefix sum కి వెళ్దాం. 0 1 0 plus 1 1 1 plus 1 2 2 plus 1 3 3 plus 0 0 3 plus 0 3 3 plus 0 3 3 plus 0 3 3 minus 1 2 2 plus 0 2. Okay, 2 plus 0 2 2 minus 2 0. This is prefix sum. Okay, now please. Now please reply. Which location should I add now? A location add cheyali. 0 1 2 3 4 5 6 7 8 9 10. Which location element should I add? Everyone reply. Which location should I add? Everybody reply. ఇప్పుడు చెప్పండి, ఏ లొకేషన్ యాడ్ చేయాలి? ఎవరు రిప్లై ప్లీజ్. అర్థమైంది అర్థం కాదు చెప్పండి. విచ్ లొకేషన్ టు బి యాడెడ్? ప్లీజ్ రిప్లై. నో నాట్ 0 to 10. అవి యాడ్ చేయకూడదు. ఏవైతే లొకేషన్ లో 0 ఉన్నాయో చూడండి. 0 లొకేషన్ 0 అంటే అర్థం ఏంటి? దిస్ వాజ్ నాట్ నల్లిఫైడ్. ఇది నల్లిఫై అవ్వలేదు. ఓకే, సో ఐ హ్యావ్ టు యాడ్ 0 లొకేషన్ వాల్యూ ఎంత? 0 ప్లస్ ఇంకెక్కడ ఉన్నాయి చూడండి. ఇంకెక్కడ జీరోస్ ఉన్నాయి చూడండి. ఇంకెక్కడ జీరోస్ ఉన్నాయి చూడండి ఒకసారి. వేర్ ఇస్ జీరోస్ ఆర్ దేర్? ప్లీజ్ రిప్లై. ఓన్లీ 10. 0 plus 10 how much it is? 4. ఇది 3 అమ్మా. ఇది 3 ఇది. 0 plus 10 how much answer it is? 10. Answer is 10. Reply guys. Are you understand or not? Please reply. ఇంతకు అర్థమైందా? అర్థం కాదు చెప్పండి ప్రొసీజర్. yes or no? yes or no? How much time is required? ఇప్పుడు చెప్పండి, టైం ఎంత కావాలి? How much time is required? ప్రిఫిక్స్ కి n తర్వాత ఇంకోసారి n ప్లస్ n మొత్తం టైం ఎంత? 3 into n అంటే ఆర్డర్ ఆఫ్ n. No, you take Bhaskar 10 power 6. For understanding only I am doing. Bhaskar, I am understanding purpose I am doing this thing. But you can do anything. Yes. Order of n. So order of n, what is the size of n? Maximum 10 power 5. Okay. What is n? What is the range of maximum n? 10 power 5. So done or not done? Reply. Everybody reply. Are you done or not done? Reply everybody. Okay guys, reply. Now understand or not understand?
My question, can you do coding? Can you do coding now? Sir, that is the power of prefix sum. This is the power of prefix sum. Kabatti prefix sum ela vaadalo nerchukondi. Solve more number of problems. Okay guys, good. Now I am telling one important concept. Now I will try to make you important concept. Let me take one example. Okay. Okay guys, can I go next concept? Everybody reply. Yeah, good. Let's start. Motivation towards what is called as the sieve. Siva Ferthros. Siva Ferthros ki motivation తీసుకెళ్తున్నాను. Okay. First, prime number. When can I say a number P is prime number? Everybody reply. Chart in the reply. Everybody talk. When can I say a number P is a prime? Sir, మాట్లాడండి. Everybody, somebody please. భాస్కర్ ఇంకా భాస్కర్ కాకుండా మిగతా కూడా మాట్లాడండి. Somebody please speak here. Must P greater than 1 and itself, sir. Oh, భాస్కరా? Yes, P first P greater than ఎంత ఉండాలి? What is the P must be? Yeah, P must be greater than 1 and it has Yes, factors. What are the factors of P? Please reply. 1 and itself. Then its number is called what? అప్పుడు ఈ నెంబర్ ఏమంటారు? ప్రైమ్ నెంబర్ అంటారు. వెరీ prime గుడ్. number. నోట్, వచ్చిన నోట్ అర్థం చేసుకోండి. ట్రై టు అండర్స్టాండ్ దిస్ నోట్. నోట్ ఏంటంటే వాట్ ఇస్ ద నోట్ టు అండర్స్టాండ్ ఇస్ దాట్ ఎవ్రీ టైమ్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఎప్పుడు కూడా 1 P ఎప్పుడు ప్రైమ్సే కదా, ఎప్పుడు కూడా ఫ్యాక్టర్సే. 1 P వదిలేయండి. 1 P. ఓకే. నా ఇఫ్ యూ టేక్ ఒక పని చేద్దాం. n అంటాను, నేను n అంటాను కాసేపు. 1, n. ఓకే, రూట్ n. ఇఫ్ యూ టేక్ ఎనీ నెంబర్ n, మీరు నెంబర్ n తీసుకొని ఇఫ్ యూ రైట్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers, you take any number n, if you write that number as product of two numbers, one number must be within the root n. P and Q, one number must be within the root n, other number must be in the what? Root n to P minus 1. Everybody reply. Yes or no? Accepted or not accepted? If you take any number n, if you written as product of 2 numbers, one number must be among P and Q. ఈ PQ లో one number must be within the root n, other number should be root n to P minus 1. Yes or no? Yes or no? Please reply. Yes or no? Yeah, very good. Okay. If your number does not have factors, from 2 to root n, 2 నుంచి root n లోపల ఫ్యాక్టర్స్ లేవనుకోండి. ఇఫ్ యువర్ నంబర్ డస్ నాట్ హ్యావ్ ఫ్యాక్టర్స్ ఫ్రమ్ 2 to root n, ఇట్ డస్ నాట్ హ్యావ్ ఫ్యాక్టర్స్ ఫ్రమ్ root n to what is called as P minus 1. ఎస్ ఆర్ నో? మీ నంబర్ కి 2 నుంచి root n లోపల ఫ్యాక్టర్స్ లేకపోతే ఆటోమేటిక్ గా root n నుంచి P minus 1 వరకు ఫ్యాక్టర్స్ ఉండవు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఓకే. సో దిస్ ఇస్ ద కోడ్ ఆఫ్ ప్రైమ్ నంబర్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ది కోడ్. ఇప్పుడు కోడ్ రాస్తున్నాను. Yes or no? Let me write a code. Int is prime. Int P. Okay. Everybody tell me the code. Int is prime, int P. Okay, function. Okay.
Okay. If your number p less than or equal to 1, is it a prime or not a prime? If your number less than or equal to 1, is it a prime or not a prime? Everybody reply. If your number less than or equal to 1, is it a prime or not a prime? కాబట్టి ఏం చేస్తారంటే రిటర్న్ 0. Return 0. If your number less than or equal to 1, return 0. Yes or no? Okay. Now you have to start. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? I is equal to 2. I equal to 2 ని స్టార్ట్ చేయాలి. ఎంతవరకు వెళ్ళాలి? How much I have to go? I equal to 2 ఎంతవరకు వెళ్ళాలి అలాగా? I equal to 2 ఎంతవరకు వెళ్ళాలి? I is equal to root n. కాబట్టి ఏవాలి? I square equal to ఏవాలి? Less than n అవ్వాలి. So I into I less than or equal to n. I into I less than or equal to n. I plus plus. Open bracket, close bracket. Okay. If your number, okay, sorry, the p and d. Okay. If your number p percentile I double equal to 0. If your number percentile I double equal to 0, then is prime or not a prime? P percentile I double equal to 0, then this is a prime or not a prime? P percentile I double equal to 0, then it is a prime or not a prime? Not a prime. కాబట్టి ఎంత రిటర్న్ చేయాలి? 0. Not a prime. So what should I return? 0. Yes. Okay, I into I, not a 0. Now once you come out of the for loop నుంచి బయటకు వచ్చారంటే అది ఏంటి? Prime. Return 1. If you come out of what is this thing called? If you come out of this particular for loop, that means 2 to p, we don't have any root p, we don't have any prime. So return p. Okay. What a time complexity? What a time complexity of this algorithm? What a time complexity of this algorithm? What a time complexity of this algorithm? Very reply. Not order of n. Not order of n. Very good. Order of square root of n. Because I am starting from 2 to square root of n. I am starting from 2 to square root of n. Okay. P raste p, n అయితే n. So what is the time complexity? What is called as the square root of n? N. Okay. Ajay, are you understand? Reply. Order of square root of n. Yeah. Yes. Now the twist. That is the twist part. Suppose I given you that n is less than or equal to 10 power 6. Okay, I said like 1 less than or equal, n less than or equal 10 power 6. I want to find count of primes in the range 1 to n. If I want to find count of prime numbers in the range 1 to 10 power 6. I want to find prime numbers in the range from 1 to n, where 1 less than or equal to n less than or equal to 10 power 6. How do you solve it? మన దగ్గర ఉన్న algorithm ఏంటి? How do you solve it? Everybody reply please. How do you reply please? 1 to n. How do you solve it? Okay, how do you solve this problem? For I is equal to 0, I equal to 1, I less than equal to n, I plus plus, open bracket, close bracket. If, very good, is prime I double is equal to 1, then you have to go for count plus plus. Everybody reply. Are you understand or not understand, guys? Reply everybody. I is equal to 1, I less than equal to n, I plus plus, is prime of I double equal to n, count plus plus. Yes or no? Akhil, good. Okay. Now, what is the time complexity of this algorithm? What is the time complexity of this algorithm?
What is the time complexity of algorithm? For each, no, everybody focus, Bhaskar. For every number, we have to check the prime number. For every number, I have to check prime number. How many numbers I am checking? Please reply. How many numbers are checking? N numbers I am checking. For each number, how much time is required? For each number, how much time is required? In the worst case, square root of n. Okay. What is n value? What is n value? What is the maximum value of n? Everybody reply. What is the maximum value of n, please? N into, not plus. Ajay. N into square root of n. N అంటే ఎంత? What is the value of maximum value of n ఎంత? 10 power 6. Square root of 10 అంటే ఎంత అవచ్చు? Maximum 10 power 3. Square root of అంటే almost 10 power 3. What is time complexity? Please reply. What is the time complexity? Please reply. 10 power 9. So is it going to execute? Is this algorithm is a execute or you will get TLE? Are you going to execute this algorithm? Is this algorithm will execute or you will get a time limit exceed error? Okay. For that reason, we require a smart algorithm. For that reason, we require a smart algorithm. That algorithm name is called sieve of Erythros. Sieve of Erythros. If I write my spelling mistake, please understand. Okay, sieve of Erythros. Everybody reply, please. Are you following or not following? Yes. Okay, good. Now, how do you solve this problem? Okay, what is the working principle of this algorithm? Okay. ఓకే, ఐ విల్ మేక్ ఇట్. భాస్కర్, నేను 10 power 6 కి రాయలేను బోర్డు మీద, కాబట్టి నేను 20 వరకు 1 to 20 చేస్తాను. నేను ఎంత నుంచి ఎంత వరకు చేస్తాను చెప్పండి. ఐ విల్ జనరేట్ ది ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 20. ఓకే ఓకే, లెట్ us see. సార్ ఎవ్రీబడి ఫోకస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ పవర్ఫుల్ టెక్నిక్ ఫర్ యూ మోస్ట్ ఆఫ్ ది కోడర్స్ యూజ్. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Okay, put all of them are ones. చూడండి, స్టెప్ 1 ఏంటి? మీరు ఎంత కావాలో అంత రేంజ్ ఎరే క్రియేట్ చేసి పుట్ దమ్ ఆల్ ఆఫ్ దమ్ వన్స్. ఎరే అయితే ఎరే, లిస్ట్ అయితే లిస్ట్. ఓకే, నా ఎవ్రీబడి రిప్లై. నాకు తెలిసి దీంట్లో 2 ప్రైమ్స్ కాదు. ఏంటో 2 ప్రైమ్స్ కాదేంటి? పుట్ దమ్ నాట్ జీరోస్, జస్ట్ పుట్ వన్స్. ఐ విల్ టెల్ యూ వాట్ ఇస్ ద లాజిక్ బిహైండ్ ఇట్. ఓకే ఓకే, వాట్ ఆర్ ది నాట్, దీంట్లో ఏ ప్రైమ్స్ కాదు, మీకు తెలిసిన 2 ప్రైమ్స్ కాదు. వాట్ ఆర్ ద 2 థింగ్స్? 0 and 1. మేక్ దమ్ జీరోస్. Okay, what is the first index where it is 1? Okay, I put 0 1 zeros. Where is the first index? I have 1 2. Okay, so where is the first multiple? What is the first multiple of 2? 2 into 2, how much? 2 into 2 enta multiple? I will reply 4. అక్కడికి వెళ్ళి 0 చేయండి. 4 తర్వాత నెక్స్ట్ ఎంత? 4 plus 2. 4 plus 2 ఎంత? Go to 0, make it 0. 6 plus 2 0. Next 8 plus 2 10 0. 12 0. 12 తర్వాత 14 0. 16 0. తర్వాత 18 0. yes or no? తర్వాత 20 0. now done. okay, now go to the next. where is 1? మళ్ళీ స్టార్టింగ్ కి వెళ్ళి where is 1 చూడండి. మళ్ళీ ఎక్కడ 1 ఉందో చూడండి. 3 1. బట్ ఫస్ట్ మల్టిపుల్ ఆఫ్ 3. ఖచ్చితంగా ఫస్ట్ నాన్ ఓవర్లాపింగ్ మల్టిపుల్ అంత 3 into 3 ఎంత? నో నాన్ ఓవర్లాపింగ్ 3 into 3 9 దగ్గరికి వెళ్ళండి. 9 దగ్గర వాల్యూ ఎంత అవుతుంది? 0. తర్వాత అక్కడ 9 plus 3 12 0. తర్వాత 12 plus 3 15 0. 15 plus 3 18 0 అయిపోయింది.
18 plus out of range వదిలేయండి. Okay, where is the next one? Where is the next one? Where is the next one? అయిపోయింది. Where is the next one? Go to 5. Where is the first multiple of 5? Where is the next one? Where is the next multiple of 5? 25. Out of the range or not? Out of the range or not? Yes or no? Yes, 25 range లో ఉందా లేదా ఇక్కడ? Yes. Stop it. Now stop the algorithm. Now stop the algorithm. Now stop. Now please tell me. Okay. Now wherever you see zeros, they are not prime. Wherever you see ones, they are prime. Wherever you see zeros, they are not prime. Wherever you see one, they are primes. Yes or no reply? Okay. This is required log of log n time. How much time you can do this thing? How much time you can do? Please reply. How much time you can do this algorithm is log of log n. Very, very powerful algorithm. Are you getting or not getting? Yes or no? Yeah, exactly. Okay, let me write down the code. Code ఎలా రాస్తారు చూద్దాం. Let us see the code. Okay, let us see. Code snippet. ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? You have to create a array P of n is equal to 0. P of n plus 1 is equal to 0. 0 కాదు ఎంత అండి? What I am placing initially, please reply. P of n plus 1 is equal to how much? Everybody reply code. P of n plus 1 is equal to 1. Yes or no reply? What should I make zeros? What should I make zeros? What should I make zeros? Everybody reply. P of n plus 1 equal to, what should I make zeros? P of 0 is equal to P of 1 is equal to how much it is? P of 0, P of 1 is equal to how much it is? 0. Now start. ఎక్కడి నుంచి start చేయాలి? Where to start? I is equal to 2. I into I less than or equal to n. I into I equal to I into I less than or equal to n. I plus plus. Okay. I equal to 2. I into I less than or equal to I plus 1. ఇప్పుడు ఏం చేయాలి? Strike off. If your A of I, if your array name P kada, if P of I double is equal to 1. If your P of I double is equal to 1 అంటే అర్థం ఏంటి? That is the prime. P of I double equal to 1 అంటే ఈ I ఏమైనట్టు? ప్రైమ్ అయినట్టు. Now I have to strike off. How do you strike off? ఎక్కడ నుంచి strike off చేయమని చెప్పాను? If I equal to, where to strike, where you start the strike off? If I equal to 2, where you started the strike off? If your I equal to, where you start the strike off? First strike off ఎక్కడ స్టార్ట్ అయింది? 4 అంటే ఏంటి? I into I, I less than equal to n, j is equal to j plus I. Okay, j equal to j plus I, open bracket, close bracket. P of j is equal to 0. That's all. This is the code to generate all the prime numbers. Yes or no? Yes or no, guys? Please reply. Okay. Yeah, see, we are making all the array elements what? Can you please see, Ajay? Initially, all the array elements are what? P of n plus 1 is equal to singleton 1. That means all the elements are placed with what value? All the elements are placed with what value? 1. Yes or no? So if you go to the 2, directly at first 2, that location will be automatically 1. Yes or no? Are you understand or not? Reply. Yeah, good. Now I will give you one problem. Go to this problem.
Everybody go through this question, guys. Okay, can we take a break for 5 minutes? Yes or no? Okay. Okay, break time. Break time. Now it is 3. So we'll start again from 3:10. 10 minutes break. Meanwhile, go to the problem. If you are interested reading
Hello. Respond, guys. My voice is audible or not? Somebody speak once. Somebody please speak. Yes, sir, audible. Yeah, thank you, thank you. Okay, guys, can we start? Break time is over. Can we start? This code prime string. Everybody reply please once. Can we go through the question? Anybody can you suggest me? Yeah. Anybody please suggest me what is the question of prime string? మాట్లాడండి సార్, ఫస్ట్ మీరు చాట్ చేయొద్దు, కొంత ఫస్ట్ మాట్లాడండి చక్కగా. రాజ్ కుమార్. Bhaskar, 2 minutes. Okay, let us see the other people also, not only Bhaskar. సార్ చెప్పండి రాజ్ కుమార్. మనకు ఒక స్ట్రింగ్ ఇస్తారు సార్. అయితే స్ట్రింగ్ లో క్యారెక్టర్స్ అనేవి ఆ క్యారెక్టర్ ఈచ్ క్యారెక్టర్ కౌంట్ అనేది ప్రైమ్ అయితే అప్పుడు మనం మొత్తం టోటల్ స్ట్రింగ్ ని ప్రైమ్ అని చెప్తాం, లేదనుకుంటే ప్రైమ్ కాదని చెప్తాం. యువర్ మిస్సింగ్, కొంచెం మిస్ అవుతున్నారు, చదవండి మళ్ళీ ఒకసారి. అంతే సార్, రైట్ సార్. అంటే ఆ కౌంట్ కూడా ప్రైమ్ అయి ఉండాలి, ఈచ్ ఇండివిజువల్ క్యారెక్టర్ తాలూకు ఇది కూడా కౌంట్ ప్రైమ్ అయి ఉండాలి. ఏ కౌంట్ దట్స్ ఐ ఆస్కింగ్. ఇది ఇన్పుట్ 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 ఏబి ఏబిబి ఏబి ఏబిబి బి. ఓకే, గుడ్. హౌ మెనీ టైమ్స్ ఏ ఇస్ రిపీటెడ్? 2 times. 2 times. B is repeated how many times? 3 times. 3. How many distinct characters are there? దీంట్లో ఉన్న distinct characters any? How many distinct characters are there? 2 sir. 2. Distinct character number of characters, that is distinct characters are 2. అంటే ఎన్ని నాన్ రిపీటింగ్. దిస్ ఇస్ ఆల్సో ప్రైమ్. ఈ మూడు కండిషన్ సాటిస్ఫై అయితే దెన్ ఇట్ ఇస్ అ ప్రైమ్. ఇండివిజువల్ క్యారెక్టర్ కౌంట్ ప్రైమ్. ది నెంబర్ ఆఫ్ distinct characters in the string, that is you take it count, that also form a prime, then it is a prime. Everybody understand or not? Everybody reply please. Okay, yes or no? Okay, now but I want to spend some time నేను కోడింగ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ, what is the length of the string? Constraints చూడండి ఒకసారి. 10. What is the constraint sir? What is the constraint sir actually? What is the constraints please reply. Length of the string 10 to the power of 5 లోపల ఉండాలి సార్. 10 power 5. కాబట్టి
వర్స్ట్ కేసు ఒక ఎలిమెంట్ యొక్క రిపీట్ ఎంత అవ్వచ్చు? ఇన్ వర్స్ట్ కేస్ ఏ సింగిల్ క్యారెక్టర్ కెన్ రిపీట్ హౌ మెనీ టైమ్స్? స్ట్రింగ్ యొక్క లెంత్ 10⁵ కాబట్టి ఒక సింగిల్ క్యారెక్టర్ వర్స్ట్ కేసు ఒక సింగిల్ క్యారెక్టర్ ఎన్నిసార్లు రిపీట్ అవ్వచ్చు? వెరీ గుడ్ అఖిల్, 10⁵. వెరీ గుడ్, 10⁵. అంటే మనం ప్రైమ్ నెంబర్స్ ఎంత నుంచి ఎంతవరకు జనరేట్ చేయాలి? వాట్ ద ప్రైమ్ నెంబర్స్ హ్యావ్ టు జనరేట్? సో నా ప్రైమ్ నెంబర్స్ ఎంత నుంచి ఎంతవరకు జనరేట్ చేయాలి? ఎవరిబడి రిప్లై ప్లీజ్. What is how much prime numbers have to generate? What is the range of prime numbers have to generate? ఈ క్వశ్చన్ ఏమడుతున్నాడు? I have to check whether a 2 prime కాదా 3. I have to check every time I have to check. కాబట్టి రేంజ్ ఎంత? 1 to 10⁵ ప్రైమ్ నెంబర్స్ అన్ని జనరేట్ చేద్దాం. ఓకే, లెట్ us see the code. నేను ఎలా రాయబోతున్నాను చూడండి. కోడ్ స్టెప్ బై స్టెప్ రాస్తాను, జాగ్రత్తగా ఫోకస్ చేయండి. Now I am going to spend కోడింగ్ టైం. ఎవ్రీబడి ఫోకస్. నేను కావాలని కోడ్ రాస్తున్నాను, చాలా మందికి చాలా సార్లు చెప్పాను సీవ్ ఆఫ్ ఎరిథ్రోస్, కానీ వాడరు. ఓకే, నౌ ఎవ్రీబడి రిప్లై హౌ ఐ యామ్ డూయింగ్ ద కోడ్. ఎవ్రీబడి ఫోకస్. ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్, చూడండి ఒకసారి, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. ఓకే ఓకే, వాట్ ఇస్ ద రేంజ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్? సైజ్ ఎంత? వాట్ ఇస్ ద లాస్ట్ ప్రైమ్ నెంబర్? హ్యాష్ వాట్ ఇస్ ఓకే కాన్స్టెంట్ ఇంట్ సైజ్ ఎంత చెప్పండి? సైజ్ ఎంత? వాట్ ఇస్ ద మాక్సిమం సైజ్ ఆఫ్ ది అరే? 1 into 1 4 zeros 4 zeros 5 plus 1. ఎస్ ఆర్ నో? 10⁵ అంటే ఎంత వస్తుంది? ఒక తగ్గుతుంది, అందుకోసమే 1 0/4. దీన్ని ఇలా రాయొచ్చు, సింపుల్ గా ఇలా రాయక్కర్లా. 1 e⁵ plus 1. 1 e⁵ plus 1 ఎలా రాయొచ్చు దీన్ని? 1 e⁵ plus 1. Now you declare array p of, what is the array size? Please tell me. P of size is equal to how much? Is equal to how much? enta అన్ని ఎలిమెంట్స్ ఎంత ప్లేస్ చేయాలి? What should I place every element in the array? With 1. Okay, now please reply guys, are you following me or not? I want to know, are you following? Yes, good. సరే మాట్లాడండి, ఎవరైనా ఆన్సర్ ఇచ్చేటప్పుడు మాట్లాడండి, because my code is not visible actually. Because of code I am not see you. Okay, which elements are zeros guys? Which elements are zeros? I have to make initial which elements are zero. Please reply. Which elements are zero? I have to make. Please reply everybody. 0 and 1 sir. Very good, nice, thank you. Akila? Yeah. Yes sir. Yeah, very good. P of 0 is equal to P of 1 is equal to how much I have to make it? 0. Okay. 0. Now it done. ఇప్పుడు నేను ఏం చేస్తాను? మెయిన్ కోడ్ రాస్తాను చూడండి. ఓకే, ఇంట్ మెయిన్ చూడండి ఒకసారి, ఇంట్ మెయిన్. ఓకే ఓకే, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను? ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ అన్ని జనరేట్ చేయబోతున్నాను. ఎలా చేయాలి చెప్పండి? కోడ్ ఏంటి చెప్పండి, మాట్లాడండి. ఫర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? i is equal to 2 చెప్పండి. i into i ఎంతవరకు వెళ్ళాలి? స్క్వేర్ రూట్ ఆఫ్ n. ఎంత? n అంటే ఇక్కడ ఏంటి? సైజ్. సైజ్ సార్. యా, బికాజ్ వేర్ జనరేటింగ్ ఎంతవరకు జనరేట్ చేస్తున్నాం? 10⁵ వరకు. i ప్లస్ ప్లస్. ఓకే, ఏం చేయాలి? లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చెక్ చేయాలి? ఇఫ్ చెప్పండి ఏం చేయాలి? ఎస్ ఆర్ నో? ప్లీజ్ రిప్లై. p of i ఎంత అవ్వాలి? డబుల్ ఈక్వల్ టు, యా ఎగ్జాక్ట్లీ. ఈ p of i డబుల్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? కట్ ఆఫ్ ఆల్ ది ఫ్యాక్టర్స్. j ఈక్వల్ టు i star i ఎంతవరకు? j less than equals to size. j less than or equal to size. Very good, size. Okay, next anta j is equal to j plus 1 j plus i j plus i sir. మల్టిపుల్స్ కదా, ప్లస్ i చేసుకుంటే వెళ్ళమే. ఇవన్నీ ఏం చేయాలి? ఇవన్నీ కూడా p of j ఏం చేయాలి? p of j is equal to 1. 0 sir. 0 చేసేది. ఓకే, ఇప్పుడు చెప్పండి ఈ కోడ్ వల్ల ఈ కోడ్ ఎఫెక్ట్ ఏంటి చెప్పండి? వాట్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ దిస్ కోడ్? ఈ కోడ్ ఎఫెక్ట్ ఏంటి? ఎక్కడైతే ప్రైమ్స్ ఉంటాయో ఆ ఎరై, ఓకే సారీ గైస్, ఎక్కడైతే వన్స్ ఉంటాయో ప్రైమ్స్ ఇండెక్స్ దగ్గర, మిగతావన్నీ నాన్ ప్రైమ్స్. ఓకే, ఎస్ ఆర్ నో? ఎవరి రిప్లై ఎంతవరకు అర్థమైంది చెప్పండి ఒకసారి. Okay, now I am doing
చూడండి నేను ఇంకా స్మార్ట్ గా ఏం చేయబోతున్నానంటే ఒక చిన్న పేరు రాసేస్తాను. వైడ్ sieve int size, ఓకే, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఈ కోడ్ అలా పెట్టేస్తాను తీసుకెళ్ళి. ఇక్కడ ఏం చేయబోతున్నాం చూడండి. వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ దాట్ లాంగ్ int I, j. దట్స్ ఆల్. ఇప్పుడు నేను ఏం చేశాను చెప్పండి. వాట్ ఐ డన్, ప్లీజ్ ఎవ్రీబడి రిప్లై. నేను ఏం చేశాను చెప్పండి. ఎవ్రీబడి రిప్లై. ఎస్ సార్, వాట్ ఐ డన్. నేను sieve అనే మెథడ్ రాస్తే, ఒక sieve అనే ఫంక్షన్ రాస్తాను. జస్ట్ ఆ sieve అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, మీ గ్లోబల్ అరేని 1s 0s కింద కన్వర్ట్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో, ప్లీజ్ ఎవ్రీబడి రిప్లై. రాజా పొట్నూరా ఎవరు? సార్ నేను కాదు. ఎవరిది? శృతి సార్. శృతి, థ్యాంక్ యూ శృతి. మంచి సినిమా వస్తున్నట్టుంది ఏదో మరి. ఓకే, గుడ్. యా, డన్. ఓకే, ఇప్పుడు నేనేంటి ప్రైమ్ కోడ్ రాస్తాను. ఇప్పుడు నా కోడ్ ఏంటి, ఫస్ట్ స్ట్రింగ్ రీడ్ చేయాలి. వాట్ ఈస్ ద మాక్సిమం సైజ్ ఆఫ్ ది స్ట్రింగ్ గైస్? లెట్ us see what is the maximum size of the string. స్ట్రింగ్ యొక్క మాక్సిమం లెంత్ ఎంత చూడండి ఒకసారి, సో దట్ మన ఈజీ టు జనరేట్. ఎంత? వాట్ ఇస్ ద లెంత్? 10⁵. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి ఒకసారి. ఐఎమ్ గోయింగ్ టు డిక్లేర్ అరై. ఒక అరై చేయబోతున్నాను. ఏంటి? char ch of what is called as the size. Okay, how do you read the string? Please reply. How do you read the string? scanf, okay, %d, comma, ampersand, not ampersand, simply ch. Okay, so నా కోడ్ లో ఫస్ట్ పార్ట్ ఏంటి? ఎవరిబడి రిప్లై. ఈ ప్రాబ్లమ్ సాల్వ్. ఓకే, లెట్ మీ డూ. %c సార్. చూడండి ఒకసారి. %s స్ట్రింగ్ కదా. ఓకే, నాకు ఈ ప్రాబ్లం లో ఏంటి, ఫస్ట్ 3 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఏంటి? జనరేట్, ఓకే, ప్రైమ్స్. ఓవర్ ఆర్ నాట్ ఓవర్ చేయగలనా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. నౌ ఐ హావ్ టు రీడ్ ది స్ట్రింగ్ రీడ్ చేసి నేను ఏం కట్టాలి? వాటి యొక్క ఫ్రీక్వెన్సీ క్యాల్కులేట్ చేయాలి. స్ట్రింగ్ ఇన్పుట్ రీడ్ చేసి ఐ హావ్ టు రీడ్ ది ఇన్పుట్ స్ట్రింగ్ అండ్ ఐ హావ్ టు ఫైండ్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది స్ట్రింగ్స్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్. ఓకే, నా స్ట్రింగ్ లో అన్ని స్మాల్ లెటర్సా క్యాపిటల్ లెటర్సా? ప్లీజ్ ఎవరిబడి రిప్లై. ఏదైనా హింట్ ఇచ్చారు చూడండి ఒకసారి. ఈ సెడ్ ఎనీథింగ్ అబౌట్ ది ఆల్ఫాబెట్స్? ప్రాబ్లం చూడండి. అన్ని స్మాల్ ఇచ్చారు సార్. కాబట్టి ఎంత అరే కావాలి? 250 అరే కావాలా? 26 అరే ఉంటే సరిపోతుందా? 26 అరే సరిపోతుంది సార్. వెరీ గుడ్. కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు డిక్లేర్ అరే. హౌ మెనీ సెల్స్ అరే విత్ హౌ మెనీ సెల్స్? ప్లీజ్ రిప్లై. అరే విత్ 26, అన్ని ఇనిషియల్ 0 చేస్తే అయిపోయింది సార్. వెరీ గుడ్. a of 26, వెరీ గుడ్. a of 26 is equal to singleton 0. గుడ్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఐ విల్ కాల్ ది మెథడ్. వాట్ ఇస్ ది నేమ్ ఆఫ్ ది మెథడ్? sieve మనం పెట్టింది. sieve of, ఓకే, సైజ్. sieve of సైజ్ అనగానే ఏం జనరేట్ అవుతాయి? ప్రైమ్ నెంబర్స్ అన్ని జనరేట్ అయిపోయినాయి. ఓకే, గుడ్. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి అయ్యా. ఓకే, గుడ్. ఎవరిబడి ఫోకస్ ఆన్ ది వైట్ బోర్డ్. ఒకసారి వైట్ బోర్డ్ మీద ఫోకస్ చేయండి. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ది, వాట్ ఇస్ ద స్ట్రింగ్ AB? ఒకసారి రాజ్ కుమార్ స్ట్రింగ్ చెప్పవా? వాట్ ఇస్ ద స్ట్రింగ్? AB, అఖిల్ ఆర్ రాజ్ కుమార్, ఎనీబడి? ABB సార్. AB. Okay, B. Okay, what is the size of the array? Please reply. 5 sir. 0 to 25. 0, 1, 2, 3. A ఎక్కడికి వెళ్ళాలి? ఏ ఇండెక్స్కి వెళ్ళాలి? దీని పేరు CH అనుకుందాం కాసేపు. ఈ అరే పేరు CH అనుకుందాం. 0, 1, 2, 3, 4. ఓకే, ఈ 0 ఎక్కడికి వెళ్ళాలి? ఈ అరేలో 0 క్యారెక్టర్ ఏంటి? వాట్ ఇస్ 0 ఇండెక్స్ క్యారెక్టర్? ఏ ఎక్కడికి వెళ్ళాలి? ఏ సెల్లోకి వెళ్ళాలి? ఏమైనా సేవ్ చేస్తే అయిపోతుంది కదా సార్. చెప్పండి, మిగతాలు కూడా ఒకసారి మాట్లాడండి. భాస్కర్ సి, ఏ అనేది ఏ సెల్కి వెళ్ళాలి? 0 అనేది ఏ సెల్కి వెళ్ళాలి? ఏ, 1 అనేది B, 2 అనేది C, 3 అనేది D, 4 అనేది ఏంటి? F, సారీ E, A B C D E, 5th సెల్ F, S.
జీరో అనేది ఏ అనేది ఎక్కడికి వెళ్ళాలి, జీరోకి వెళ్ళాలి. ఓకే, కాబట్టి జాగ్రత్తగా ఎలా చేస్తారు, ఈ ఎరే పేరు ఏ అనుకుంటే ఈ ఎరే పేరు కూడా ఎలా చేస్తారు, ఏ ఆఫ్ సిహెచ్ ఆఫ్ జీరో మైనస్ ఏం చేయాలి, సింగిల్ కోట్ ఏ. ఎస్ ఆర్ నో రిప్లై ఎవ్రీబడి, అండర్స్టాండ్ ఆర్ నాట్? Yes, sir. Everybody please reply. I want everybody to reply. ఓకే, కాబట్టి ఇదే చేయబోతున్నాను. ఎలా చేయబోతున్నాను చూడండి ఒకసారి. వాట్ ఐఎమ్ డూయింగ్, ఫర్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఐ ఈక్వల్ టు జీరో ఎంతవరకు వెళ్ళాలి చెప్పండి. సారీ, ఐ ఈక్వల్ టు జీరో, దాని లెంత్ ముందు క్యాలిక్యులేట్ చేస్తే అయిపోయింది కదా సార్ స్ట్రింగ్ ఇది. ఎస్ ఆఫ్ ఐ అది ఎందుకు లెంత్ కూడా అక్కర్లా, ఎస్ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు వాట్, నల్ బ్యాక్లెస్ అన్న బ్యాక్లెస్ జీరో. యా, ఐ ప్లస్ ప్లస్, గుడ్. ఎస్ ఆఫ్ ఐ ప్లస్ ప్లస్ ఏం చేయాలి ఇప్పుడు మనం దీంట్లో, ఏం చేయాలి, ఏ ఆఫ్ ఏం చేయాలి, str of i మైనస్ a. ఎస్ ఏం పెట్టావు పేరు, ఎస్ కాదు, ఏం పేరు పెట్టాం దీని పేరు, సిహెచ్ కదా. ఓకే, ఏ ఆఫ్ సిహెచ్ ఆఫ్ ఐ చెప్పండి మైనస్ సింగిల్ కోట్ ఏ, సింగిల్ కోట్ ఏ ఇజ్ ఈక్వల్ టు వాట్, ఇంక్రిమెంట్ చేస్తే అయిపోయింది సార్. ఓకే, ఇంక్రిమెంట్ దాన్ని రాస్తారు, అలవాటు అవుద్ది మిగతా వాళ్ళకి కూడా. ఒకసారి బెటర్ రిమెంబర్ ఉంటుంది, ఎందుకు రాస్తున్నావు నాకు ఐడియా వస్తుంది. సిహెచ్ ఆఫ్ ఐ మైనస్ సింగిల్ కోట్ ఏ ప్లస్ 1. Everybody reply now. What is completed after this for loop? What is completed? What is completed? Please everybody reply. After that for loop, what is completed? After that individual character count వస్తుంది సార్. Very good. Now we got individual character frequency వచ్చింది. సో మీరు ఎప్పుడు frequency count అడిగినా ఇది ఒక టెక్నిక్, ఓన్లీ ఫర్ క్యారెక్టర్స్ దిస్ ఇస్ టెక్నిక్ టు ఫైండ్ ది frequency count. ఓకేనా, మీకు స్ట్రింగ్ ఇచ్చేసి క్యారెక్టర్స్ ఉన్నాయా దీని ఫ్రీక్వెన్సీ కౌంట్ కావాలంటే ఇది మంచి టెక్నిక్. ఓకే, ఓన్లీ ఫర్ క్యారెక్టర్స్ నాట్ ఫర్ నెంబర్స్. ఓకే ఓకే, నా మై నెక్స్ట్ క్వశ్చన్, స్టెప్ 3. ఇప్పుడు స్టెప్ 3 ఏంటి చెప్పండి, వాట్ ఇస్ స్టెప్ 3? ఇప్పుడు స్టెప్ 3 డిస్టెంట్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, డిస్టెంట్ క్యారెక్టర్స్ కన్నా ముందు ఇండివిజువల్ క్యారెక్టర్స్ ఆర్ ఏం చెప్పాలి చెప్పండి, ప్రైమా కదా, ఇండివిజువల్ క్యారెక్టర్స్ ఆర్ ప్రైమ్ ఆర్ నాట్ ప్రైమ్ చెక్ చేయాలి. ప్రైమ్ ఆర్ నాట్ ప్రైమ్, ఇండివిజువల్ క్యారెక్టర్స్ ఆర్ అంటే ఏంటి, మన స్ట్రింగ్ లో ఇండివిజువల్ క్యారెక్టర్ ప్రైమా కాదో చెక్ చేయాలి. ఓకే, ఎలా చెక్ చేస్తాం, హౌ డు యూ చెక్ ఇట్, ప్లీజ్ రిప్లై ఎవ్రీబడి. చెప్పండి ఎలా చెక్ చేస్తాం చెప్పండి. ఓకే, మనం సి ఫంక్షన్ రాసాం కదా సార్, కాల్ చేశాను ఆల్రెడీ, సి కాల్ చేశాను. ఏ రిపీటెడ్ 2 times, బి రిపీటెడ్ 3 times, రిమైనింగ్ ఆల్ ఆర్ వాట్, జీరోస్. ఎస్ ఆర్ నో? ఓకే ఓకే, నౌ ఆల్రెడీ ఐ కాల్ సి, చూడండి ఒకసారి కోడ్ చూసుకోండి, డైరెక్ట్ గా ప్రైమ్ నెంబర్స్ అని జనరేట్ చేస్తాను, అయిపోయింది పని అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను చెప్పండి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఫర్ ఎక్కడి నుంచి వెళ్ళాలి చెప్పండి. హౌ మెనీ ఆల్ఫాబెట్స్ ఐ హావ్, ఐ ఈక్వల్ టు 0 అంటే ఏ ఆల్ఫాబెట్, ఐ ఈక్వల్ టు 0 అంటే ఏ ఆల్ఫాబెట్, వెరీ గుడ్, ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు అది ఉందా లేదా చెక్ చేయాలి, ఫ్రీక్వెన్సీ అసలు ఉందా లేదా చెక్ చేద్దాం. ఫస్ట్ ఎలా చెక్ చేస్తాం, ఇఫ్ చెప్పండి, ఇఫ్ ఏ ఆఫ్ ఐ ఏమవ్వాలి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, నాట్ ఈక్వల్ టు 0 సార్. అప్పుడు ఏమైనట్టు చెప్పండి, అది డిస్టెంట్ ఎలిమెంట్ అయినట్టు. ఓకే, డిస్టెంట్ ఎలిమెంటే పని ఏంటి, ఫ్రీక్వెన్సీ ఉన్నట్టు, దానికి ఫ్రీక్వెన్సీ ఉన్నట్టు. ఇప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ ఏంటో చెక్ చేయాలి, ప్రైమా కదా చెక్ చేయాలి. ఏ ఆఫ్ 0 చూడండి, ఏ ఆఫ్ 0 అంటే ఏంటి, ఇక్కడ ఏ ఆఫ్ 0 అంటే ఎంత వచ్చింది చెప్పండి, వాట్ ఏ ఆఫ్ 0 2 అంటే ఏ 2 time రిపీటెడ్, ఇది ప్రైమా కా చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తావు, హౌ డు చెక్ ఇట్ అవుట్, హౌ డు చెక్, వాల్యూని సి ఫంక్షన్ చెక్ చేస్తే అవుతుంది కదా సార్. సి ఫంక్షన్ కాదు, మనం రాసిన ఎరే పేరు ఏంటి, వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది ఎరే విచ్ ఆర్ ప్రైమ్స్. చూడండి మన ఎరే ఉంది కదా, డైరెక్ట్ గా ఎరే దగ్గరికి వెళ్తే చాలు, మనం ఏం చేస్తే సరిపోతుంది చెప్పండి, ఎవరు రిప్లై ఎలా చేస్తే సరిపోతుంది చెప్పండి. ఇఫ్ ఏం చెప్పండి, వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది ఎరే, పి ఏ లొకేషన్, ఏ ఆఫ్ ఐ లొకేషన్కి వెళ్ళండి, పి ఏ ఆఫ్ ఐ ఎంత అవ్వాలి, పి ఏ ఆఫ్ ఐ డబుల్ ఈక్వల్ టు 0 అయితే అర్థం ఏంటి, డబుల్ ఈక్వల్ టు 0 అయితే అర్థం ఏంటి, ఎవరిబడి రిప్లై ప్లీజ్. ఇఫ్ పి ఆఫ్ ఏ ఆఫ్ ఐ డబుల్ ఈక్వల్ టు 0, ఓకే, ఇఫ్ పి ఆఫ్ ఏ డబుల్ ఈక్వల్ టు 0 అది ప్రైమా, 0 కాదు సార్, 1 అయితే ప్రైమా. 1 అయితే ప్రైమ్, 0 అయితే నాట్ ప్రైమ్, ఎవరిబడి రిప్లై.
Sir, are you following? Am I confusing? Bhaskar? భాస్కర్ నిద్రపోతున్నారా ఏంటినా? పి ఆఫ్ ఏ ఆఫ్ ఐ రిప్లై చెప్పండి ఒకసారి, ఇంతవరకు అర్థమైందో చెప్పండి. ఎక్కడ కన్ఫ్యూజన్ భాస్కర్? ఓకే, let us take if a of I not equal to 0, t is equal to a of I. t equal to a of I. ఇప్పుడు చెప్పయ్యా, ఈ అరే ప్రకారంగా a of 0 వాల్యూ ఎంత చెప్పు ఒకసారి. ఈ పిక్చర్ ప్రకారంగా a of 0 వాల్యూ ఎంత? భాస్కర్ మాట్లాడు. a of 0 వాల్యూ ఎంత? ఏ సార్? a of 0 ఈ అరే పేరు a, ఫ్రీక్వెన్సీ అరే పేరు a. a of 0 ఎంత? 2 sir, 2. టీ వాల్యూ ఎంత అయింది? 2 అయింది. ఇప్పుడు ఆ 2 ప్రైమా కాల్ చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాను? p of 2 డబుల్ ఈక్వల్ టు 0 కాల్ చెక్ చేస్తాను. p of t డబుల్ ఈక్వల్ టు 0 అయితే అది ప్రైమా, ప్రైమ్ కాదా? ప్రైమ్ కాదు. ఒకవేళ 0 అయితే అర్థం ఏంటి? ప్రైమ్ కాదు. అప్పుడు ఏం చేయాలి? సింపుల్ గా f is equal to 0, ఫ్లాగ్ కూడా పెట్టుకుంటాను 0. తర్వాత ఏం చేస్తాను చూడే, కంటిన్యూర్ స్టాప్. ప్రతి క్యారెక్టర్ అవ్వాలి, ఏ ఒక్క క్యారెక్టర్ పోయినా బ్రేక్ చేస్తే అయిపోయింది సార్, అయిపోయినట్టే. I will see how many people are understand or not. Let me check. Yes, good. You got guys, everybody understand now? Bhaskar, understand? Yes sir. Yeah, everybody reply. Yeah, very good. ఇప్పుడు నేను ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటాను. వాట్ ఇస్ మై వాల్యూ? f is equal to 1. ఓకే, f is equal to 1. ఓకే, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాను చూడండి. బయటకు వచ్చిన తర్వాత ఏం చెక్ చేస్తానంటే, ఇఫ్ యువర్ ఫ్లాగ్ ఇస్ ఈక్వల్ టు 0, ఇఫ్ యువర్ ఫ్లాగ్ ఇస్ ఈక్వల్ టు 0, అప్పుడు అర్థం ఏంటి? ఎస్ ఆన్సరా, నో ఆన్సరా? ప్రింట్ ఆఫ్ ఆన్సర్ ఏంటి? వాట్ ఇస్ ద ఆన్సర్? ప్లీజ్ రిప్లై. నో సార్. నో. ఎల్స్ అలా కాలేదనుకోండి. ఎల్స్ అంటే అర్థం ఏంటి? అది ప్రైమ్ అయినట్టే. అన్ని క్యారెక్టర్స్ ప్రైమ్ అయినట్టే. ఇండివిజువల్ క్యారెక్టర్ ఏ ఒక్కడ పోయినా బయటకు వచ్చేస్తాం. ఎల్స్ అంటే అర్థం ఏంటి? ఆల్ క్యారెక్టర్స్ ఫ్రీక్వెన్సీ ఆర్ ప్రైమ్. ఆల్ క్యారెక్టర్స్ ఆర్ ప్రైమ్ అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ యొక్క ఫ్రీక్వెన్సీ కౌంట్ ప్రైమ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం కట్టాలి? వాట్ షుడ్ ఐ రైట్ నౌ? Distinct characters. ఫైండ్ డిస్టింక్ట్ క్యారెక్టర్స్. ఫైండ్ నంబర్ ఆఫ్ డిస్టింక్ట్ క్యారెక్టర్స్. కౌంట్, ఫైండ్ ది నంబర్ ఆఫ్ డిస్టింక్ట్ క్యారెక్టర్. ఎలా కనిపెడతారు చెప్పండి? హౌ డు యూ ఫైండ్ డిస్టింక్ట్ క్యారెక్టర్స్? ఓకే, ఇప్పుడు ఈ పిక్చర్ చూడండి ఒకసారి. ఎరే చూడండి, ఏ రిపీటెడ్ 2 times, 3 రిపీటెడ్ 1 time. కాబట్టి చూడండి ఒకసారి, ఏ ఎన్నిసార్లు ఏ ఉందా లేదా? ఫస్ట్ ఈ స్ట్రింగ్ లో ఏ ఉందా లేదా? ఉంది సార్. ఉంది కాబట్టి 1. బి ఉందా? ఉంది సార్. ఉంది. 3 times అంటే నాకు అనవసరం. 3 బి ఉందా లేదా? ఎస్ ఆర్ నో? నాన్ జీరో అయినప్పుడు సార్ ఇంక్రిమెంట్ ఒక వాల్యూ అవుతుంది. నాన్ జీరో అయినప్పుడల్లా ఒక క్యారెక్టర్ ఉన్నట్టు. జీరో అంటే అర్థం ఏంటి? క్యారెక్టర్ ఉన్నట్టా లేనట్టా? లేనట్టు. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఏం చేస్తాను? మళ్ళీ లూప్ రన్ చేస్తాను. ఎలా రన్ చేస్తాను చెప్పండి? కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0. కౌంట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం రన్ చేయాలి? ఫర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మళ్ళీ సేమ్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? i ఈజ్ ఈక్వల్ టు 1. i ఈక్వల్ టు నాట్ 1. i ఈజ్ ఈక్వల్ టు 0. వెరీ గుడ్. i లెస్ దెన్ ఎంతవరకు వెళ్ళాలి? అలాగా 25. అదే 26 అంటే క్లోజింగ్. ఓకే, i ప్లస్ ప్లస్. ఏం చెక్ చేయాలి చెప్పండి ఇక్కడ? ఇఫ్ యు a of I ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 0. ఓకే, అది ఎన్నిసార్లు వచ్చినా నాకు అనవసరం. a of I నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏం చేయాలి? కౌంట్ ప్లస్ ప్లస్. ఓకే, ఆఫ్టర్ దిస్ ఫర్ లూప్ ఏం కౌంట్ చేసినట్టు? ఆఫ్టర్ దిస్ ఫర్ లూప్, ఈ ఫర్ లూప్ అయిన తర్వాత కౌంట్ లో ఏమున్నట్టు? డిస్టెంట్. నంబర్ ఆఫ్ డిస్టింక్ట్ క్యారెక్టర్స్ కౌంట్. నంబర్ ఆఫ్ డిస్టింక్ట్ క్యారెక్టర్ కౌంట్. ఎస్ ఆర్ నో? రిప్లై ఎవ్రీబడి. ఎవరి రిప్లై ప్లీజ్? అండర్స్టాండ్ ఆర్ నాట్ అండర్స్టాండ్? రిప్లై. ఓకే, ఇప్పుడు ఏం చెక్ చేయాలి? వాట్ టు బి నెక్స్ట్? ఇప్పుడు ఏం చెక్ చేయాలి? నెక్స్ట్ కౌంట్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చెక్ చేస్తా? పని అయిపోయినట్టు. ఇప్పుడు కౌంట్ ప్రైమా కాదు చూడాలి. అది ప్రైమా కాదు. ఎలా చెక్ చేస్తారు? సింపుల్ గా చెప్పండి. హౌ డు యు చెక్ ఇట్ ఇస్ అ ప్రైమ్ ఆర్ నాట్? ఇఫ్ ఆ లొకేషన్ వెళ్ళండి. P of count. వెరీ గుడ్. P ఆఫ్ బ్రాకెట్ కౌంట్.
double is equal to 1. ఆన్సర్ ఏంటి? ప్రైమ్. ప్రైమ్. వెరీ గుడ్. printf s. printf s. printf s. ఓకే, ఎల్స్ చెప్పండి, ఎల్స్ ఏం ప్రింట్ చేయాలి? printf, what is the answer? Please reply. No. No, that's all. Okay. సార్ ఒకసారి కోడ్ పైకి తీసుకెళ్తారా? నేను మొత్తం సెట్ చేస్తానండి ఒకసారి. ఐఎమ్ గోయింగ్ గివింగ్ టోటల్ కోడ్. యా, లిటిల్ బిట్. ఇప్పుడు నేను చెప్తే స్టెప్ బై స్టెప్ చెప్తాను, జాగ్రత్త అర్థం చేసుకోండి. ఓకే, లెట్ మీ షో యూ కోడ్ స్టెప్ బై స్టెప్. ఈ చూడండి ఒకసారి, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ది మై వైట్ బోర్డ్, దెన్ ఐ విల్ గో. ఓకే, ఒకసారి చూడండి. ఈ ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ వాట్ ఇస్ స్ట్రింగ్ ఐ గివెన్ ఏబిబి. ఓకే, నేను ఫస్ట్ ఏం చేయాలి? స్టెప్ 1 లో ఏం చేస్తాను చెప్పండి ఒకసారి. స్టెప్ 1, వాట్ ఇస్ స్టెప్ 1? ఎవ్రీబడి రిప్లై. ఐ వాంట్ టు నో ఎవ్రీబడి టు రెస్పాండ్. స్టెప్ 1 లో ఏం చేయాలి చెప్పండి? వాట్ ఇస్ స్టెప్ 1? జనరేట్ ఆల్ ప్రైమ్స్. ఎంత నుంచి ఎంతవరకు జనరేట్ చేద్దాం చెప్పండి? 1 to 10 power 5. ఓకే, అప్పుడు మీకు ఏమొస్తుంది? యు ఆర్ గోయింగ్ టు జనరేట్ ఎ అరే. ఏంటి అరే పేరు ఏంటి అనుకున్నాను? P0 1 2 3, లాస్ట్ అంతా 10 power 5. ఓకే, దీంట్లో కొన్ని చోట్ల జీరోస్ ఉంటాయి, కొన్ని చోట్ల ఏముంటాయి చెప్పండి? కొన్ని చోట్ల జీరోస్ ఉంటాయి, కొన్ని చోట్ల 1 ఉంటాయి. వన్స్ ఉంటే ఏంటి? ప్రైమ్ అని అర్థం. జీరోస్ అంటే ఏంటి? నాన్ ప్రైమ్. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఐ వాంట్ టు చెక్ 729 ప్రైమా కాదా నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు నాకు 729 ప్రైమా కాదా నాకు డౌట్ వచ్చింది. అప్పుడు నేను ఏం చేయాలి? సింపుల్ ఏం చేస్తే సరిపోతుంది? పి ఆఫ్ ఏం చేస్తే సరిపోతుంది చెప్పండి? 729. ఎంత? పి ఆఫ్ 729 దగ్గరికి వెళ్తాను. వాల్యూ 1 ఉంటే ప్రైమ్, 0 ఉంటే నాట్ ప్రైమ్. ఎవరిబడి అండర్స్టాండ్ ఆర్ నాట్? ఎస్ సార్. యా, దట్ ఈస్ ద టెక్నిక్ ఐ డిజైన్. అదే టెక్నిక్ రాశాను చూడండి. ఎలా రాశాను చూడండి ఆ టెక్నిక్. ఇదిగోండి, ఇది కోడ్ ఆఫ్ ప్రైమ్. ఇది కోడ్ ప్రైమ్ నెంబర్ జనరేట్ చేసే కోడ్. ఇది ఎరై. ఓకే, ఇది కోడ్ ఏంటి? ఇదేంటి? జనరేట్ ఆల్ ది ప్రైమ్ నెంబర్స్. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ చేశాను చూడండి. ఎక్కడ కాల్ చేశాను నేను? ఐ కాల్ హియర్. ఇక్కడ ఏం చేశాను నేను? జనరేట్ ఆల్ ది ప్రైమ్ నెంబర్స్. జనరేట్ ఆల్ ప్రైమ్ నెంబర్స్. Generate all prime numbers. Okay, step 1 is completed or not completed? Everybody reply. Yes sir. Now I will go to step 2. ఇప్పుడు step 2 లో ఏం చేశాను నేను? ABB ఇలా ఉంది కదా, దీంట్లో ఇండివిజువల్ లెటర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ. స్టెప్ 2, ఫైండ్ ది ఫ్రీక్వెన్సీ కౌంట్. ఓకే, ఇప్పుడు నేను చాలా బుర్ర వాడాలి. ఫ్రీక్వెన్సీ కౌంట్ అడుగుతున్నప్పుడు ఈ స్ట్రింగ్ లో ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయా, స్మాల్ లెటర్స్ ఉన్నాయా, లేకపోతే బోత్ ఉన్నాయా అంటాడు. ఏమి ఇచ్చాడు నీకు? ఓన్లీ స్మాల్ లెటర్స్ ఇచ్చాడు. కాబట్టి ఏ అరే తీసుకుంటే సరిపోతుంది? 0 to 25 అంటే 26 అరే తీసుకుని 0 అంటే A, 1 అంటే B, 2 అంటే C, 3 అంటే D ఇలా పెట్టుకోండి. దీన్ని మ్యాప్ చేయండి. ఏని 0కి మ్యాప్ చేయండి, బిని 1కి మ్యాప్ చేయండి. ఎక్కడ ఏ వచ్చినా అక్కడ ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళండి. సో A 1 time, B 1 time, మిగతావన్నీ ఉంది సున్నాలు ఉంటాయి. మిగతావన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? మిగతావన్నీ సున్నానే. మళ్ళీ ఏ వచ్చింది అయిపోయింది, 2 times అయిపోయింది. బి 2 times, మళ్ళీ బి 3 times. ఇప్పుడు దీని ప్రకారంగా ఏంటి? ఏ టైప్ రిపీటెడ్ 2 times, బి రిపీటెడ్ 3 times. దిస్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ కౌంట్. ఎక్కడైతే జీరోస్ ఉంటాయంటే అర్థం ఏంటి? దట్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది స్ట్రింగ్ అని అర్థం. ఎవరి అండర్స్టాండ్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఈ అరేని స్కాన్ చేసి రిపీట్ అవుతున్న క్యారెక్టర్ అంటే స్ట్రింగ్ లో ప్రెసెంట్ క్యారెక్టర్ యొక్క ప్రైమా కాదో చెక్ చేస్తాను. ముందు 0 దగ్గరికి వెళ్తాను. ఇది నాన్ జీరో కదా, 0 వాల్యూ నాన్ జీరోనా కాదా? నాన్ జీరో. ఇది ప్రైమా కాదో చెక్ చేస్తాను. ప్రైమ్ కాకపోతే ఆపేస్తాను. ప్రైమ్ అయితే ఏం చేస్తాను? 1 దగ్గరికి వెళ్తాను. ఇది ప్రైమా కాదో చెక్ చేస్తాను. ప్రైమ్ కాకపోతే ఆపేస్తాను. ప్రైమ్ అయితే మళ్ళీ నెక్స్ట్కి వెళ్తాను. అలా ఎంతవరకు వెళ్తాను? వెన్ ఎవర్ నాన్ జీరో ఐ విల్ చెక్ ఇట్ అవుట్. ఎవరి రిప్లై ఆర్ నాట్? ఎవరి రిప్లై? ఆర్ యు అండర్స్టాండ్ ది సెకండ్ స్టెప్? This is the code of second step. This is the code of second step. Okay, this is the code of second step. I return. Everybody reply? Clear or not clear? Yes. Now what is third point left? Third point enti?
ఓకే, ఒకవేళ అన్ని ప్రైమ్స్ అనుకోండి, ప్రతి ఫ్రీక్వెన్సీ ఫౌండ్ డిస్టెంట్ క్యారెక్టర్ కట్టాలి. దీంట్లో అసలు ఈ అరైలో ఎన్ని డిస్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయో మనం కనిపెట్టాలి. ఎన్ని డిస్టెంట్ క్యారెక్టర్ ఉన్నాయో కనిపెట్టాలి. ఎలా కనిపెడతాను? వెరీ సింపుల్. ఏం చేస్తాను, మళ్ళీ అరే స్కాన్ చేస్తాను. ఏ లొకేషన్ దగ్గర అయితే నాన్ జీరో ఉంటే అది ఒక సింగిల్ టైం వచ్చినట్టు అనమాట. 0 దగ్గర 2 ఉందంటే నాన్ జీరో, కాబట్టి 1 టైం ఒక క్యారెక్టర్ ఉంది. బి దగ్గర నాన్ జీరో ఉంది కాబట్టి ఇంకో క్యారెక్టర్ ఉంది. మిగతావన్నీ సున్నాలు. మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ వచ్చాయి? 2. నవ్ ఐ ఫౌండ్ ఆల్ ది క్యారెక్టర్స్. నా వాట్ ఐ చెక్. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేసి ఇది కూడా ప్రైమా కాల్ చెక్ చేస్తాను. సింపుల్. ప్రైమా కాల్ సింపుల్ గా పి ఆఫ్ అంతే, దట్స్ ఆల్. సింపుల్ గా ప్రీ ఆఫ్ ఇదే థర్డ్ స్టెప్, లాస్ట్ స్టెప్. ఎస్, పి ఆఫ్ కౌంట్ వచ్చింది. పి ఆఫ్ కౌంట్ 1 అయితే ఎస్, పి ఆఫ్ కౌంట్ నో అయితే నో. దట్స్ ఆల్ గైడ్స్. ఆర్ యూ రిప్లై? ఆర్ యూ అండర్స్టాండ్ ది హౌ వెరీ గుడ్ సివా ఫెర్త్రోస్? Everybody reply. Use siva ferthros. It is a powerful technique, guys, to generate prime numbers. Only 5 to 6 people. Remaining people are not understand or what? Everybody reply, please. Okay, let me give you one more example. Like what I am going to do is that I don't explain. We'll discuss the question. You have to write the code. ఓకే గైస్, ఇది మీరు హోంవర్క్ చేయాలి. ప్రాబ్లము మైండ్ లో పెట్టుకోండి. మనం రాకపోతే మనం డిస్కస్ చేద్దాం, బట్ ఇది కొంచెం ట్రై చేయండి. ఓకే, దిస్ ఇస్ ద హోంవర్క్ ప్రాబ్లమ్. ఆర్ యూ రెడీ టు డూ? ఎస్ ఆర్ నో టు రిప్లై. If you don't understand, I will help. No problem, but you have to try. Okay, కొన్ని ప్రాపర్టీస్ చెప్తాను. I forgot to tell you some properties. Please focus here. Six percentile 2. What is the answer? Please reply. What is 6 percentile 2? 0. Very good. Very good. What is meaning of it? The meaning and cheppandi. What is the meaning of it? What is the meaning of it? Everybody reply. Yeah. 8, 9. Okay, let me date. 7 percentile 2. What is the answer? What is 7 percentile 2? Very good. What is 7 percentile 2? Please everybody reply. Everybody reply. What is 7 percentile 2? 1. Okay. అంటే ఏంటి? 7 ని 2 తో 7 ని 2 తో భాగిస్తే what is the remainder you get? 1. దాన్ని ఎలా అంటే చెప్పనా? This is the smallest number. If you add to this thing, you will get remainder 0. Yes or no? This is the smallest number. If you add to this 7, that is going to give the remainder 0. Yes or no? Everybody reply. Yes or no? Yeah. Now what is 8 percentile 2? What is 8 percentile 3? Sorry, 8 percentile 3. Minus 8 percentile 3.
8%, minus 8 percentile 3. Okay, what is the percentile 3 answer? Percentile 3 answer ఎంత ఎప్పటి నుంచి ఎంత వరకు ఉండాలి? 0 to ఎంత ఉండాలి? What is the percentile 3 answer? Everybody reply. Reply. Everybody reply. What is the percentile 3 answer? 0 to 2. కాబట్టి మీరు ఏం చేయాలంటే దీనికి ఏం లేదు చూడండి, దీని లాజిక్ ఏంటో చూడండి ఒకసారి. -8 add 3 until you get the range. -8 percentile 3 plus 6 ఎంత వస్తుంది చెప్పండి ఆన్సర్ ఇది? -8 plus 3 percentile 3. What is the answer? Please reply. -8 plus 3 answer is how much? Minus ఎంత వస్తుంది? -8 plus 3. -8 plus 3. What is the answer? Please reply. -5 percentile 3. Very good. మళ్ళీ యాడ్ చేయండి. -5 plus 3 percentile 3. What is the answer? -2 percentile 3. Okay. Now అలా ప్లస్ వచ్చేసరికి వెళ్ళండి. -2 plus 3 percentile 3. What is the answer? -2 plus 3 వచ్చేసరికి వెళ్ళండి. ఎంత అవుతుంది? 1 percentile 3. What is the answer? 1. Now stop it. So what is the answer? 1. So -8 percentile 3 is going to give you 1. Yes or no? Please reply. Are you understand the logic or not? Please reply. Yes. There are some properties. Everybody please understand the properties. ఈ properties గుర్తుపెట్టుకోండి. A plus B. Sorry guys, let me now please. Let me finish some ideas. A plus B, okay please. A plus B percentile M is equal to how much? A plus B percentile M is equal to how much? Please reply. A percentile M plus B percentile M మళ్ళీ ఏం చేయాలి? percentile M. Are you following or not? Reply. Everybody follow. A plus B percentile M is how much? A percentile M plus B percentile M percentile M. Yes or no? Everybody reply. Yeah, very good. Now the second one. We'll come back to the next one. A minus B percentile M. Anybody guess what is A plus B percentile M? What is A minus B percentile M? A minus B percentile M is how much? A percentile M minus B percentile M plus M percentile M plus M percentile M. A percentile M minus B percentile M plus M percentile M plus M plus M percentile M. Everyone reply. A percentile M minus B percentile M plus M whole bracket percentile M. I told you another చెప్పాను best example 8 percentile 3 అంటే ఏం చేయాలి చెప్పాను. You have to repeatedly add plus M. Okay. Last but not least ఇంకో రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటే చెప్పి ఆపేస్తాను. A into B percentile M how much? A into B percentile M ఎంత? A percentile M into B percentile M into percentile M. Everybody reply. Are you understand or not? Everybody reply please. Everybody please understand these formulas. Everybody reply. Yes or no? Now I will tell you one technique. This is also very మన చాలా సార్లు వస్తుంది కాబట్టి రెడీగా ఉండాలి. We'll learn this technique. ఇంకోటి ఉంది. I will tell you the next technique later class. A divided by M percentile M. I will tell you this thing later. A divided by percentile M. I will tell you later. So focus here. Okay. Now my question is that everybody reply. Everybody please follow. I want to compute x power n. I want to compute x power n. Everybody reply please. I want to compute x power n. How do you compute x power n? Reply everybody.
Okay, Bhaskar. Okay. Bhaskar, are you audible? I mean, now audible? Yes, Yeah, sir. yeah. Okay. How do you compute x power n? Please everybody reply. I want to compute x power n. దీనికి algorithm ఏంటి? Please everybody reply. x power n calculate చేయాలి. ఎలా calculate చేస్తారు? Please reply everybody. Very good. ఎలా calculate చేస్తారు? For I is equal to 1, product is equal to 1. Very good. Product is equal to 1. I is equal to 1. I less than or equal to n. I plus plus. Okay. Product is equal to previous product into x. Yes or no? Okay. For I equal to 1, I less than n, I plus plus, product equal to product per into n. Yes or no? How much time complexity? Everybody reply kasepu జాగ్రత్త వినండి. How much time complexity? What is time complexity? How many times you are multiplying this x? N times. What is this called? Order of n. Okay. Now I will teach you some algorithm called log n. Very important. Will focus. Now I will teach you algorithm which is of time complexity is how much. Everybody focus. ఇది వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఇలాంటి మోడల్ అది రెడీగా ఉండండి. Order of log n. Order of log n. Okay. Ajay, are you there? Yes, sir. Can you please send that link once, attendance link, then I will continue discussion. Sure. Please make it fast. Everybody go through the attendance, then I will start this algorithm. Are you ready to learn? Are you ready to learn? Please reply. Go through the attendance link, guys. Everybody go through the attendance. Everybody go through the attendance, guys. Once, make it fast. Then I can go for algorithm. Very good, very good. Rajkumar, let us wait for other people also. Yeah, Akhil, I will send everything today evening. Okay, not to worry. Today evening, everything I will send. Okay. And tomorrow you practice everything. By Monday, can I start SQL? 1 hour SQL and 1 hour coding. Now, one more thing is left. Hashing is left. Hash the problems చేయాలి మనం ఇంకొన్ని. Okay, hashing మీద కొన్ని strings మీద కొన్ని చేసి then we can go for SQL and Java for interview preparation also. Okay, guys, good. Will work, Bhaskar. But you need practice, Bhaskar. Rajkumar, tomorrow leave it here. Tomorrow is Sunday for me also. It is a long time to take Sunday.
Yes. Okay, good. Okay, let us finish. I think now let us finish this idea. Sir, ఈ చెప్పే పద్ధతి ఇంప్లిమెంట్ చేయండి, you will find very good. ఓకే, చూడండి. x పవర్ n ఇంకోటి x పవర్ n మాడ్యులస్ n, మొత్తం 2 అల్గారిథమ్స్ ఒకటే ఐడియా. x పవర్ n ఒక అల్గారిథం, x పవర్ n పర్సెంటైల్ ఒక అల్గారిథం. ఓకే, x పవర్ n, ఓకే, n ఈజ్ ఈవెన్ అని అనుకోండి. దీన్ని ఎలా చేయొచ్చు? x పవర్ n ఈవెన్ అయితే ఎలా చేయొచ్చు? కెన్ ఐ బ్రేక్ ఇట్ ఇన్ 2 parts? x power n by 2 into x power n by 2. Yes or no? Reply. Yes or no? Please everybody reply. I want everybody to reply, please. Yes or no? If n is odd, what you will do? If n is odd, what you will do? Remove x. It is nothing but what? X power n minus 1. Yes or no? Yes or no? Please reply. This is nothing but what? X into x power n minus 1 by 2 into x power n minus 1 by 2. Yes or no? Everybody reply. Yes or no? Everybody reply. This will become this. Yes or no? Reply everybody. Okay. Now this is the strategy I am going to use. Now you have to solve this problem by using this technique only. Everybody understand or not understand this idea? Please reply. Anybody can give me some logic for this thing? Anybody please give me logic for this particular thing now I given you? Sir, using recursion we can implement this. Okay, good, nice, very good. How do you do this thing? Now please tell me. If n is equal to even, then return power of no x think ఒక 5 minutes ఆలోచించండి, పర్లేదు, ఏం పర్లేదు, ఒకసారి ఆలోచించండి. You are close. Now please reply. Yeah, you are close. You are very close to answer. Very good. Okay guys, can I do? Everybody reply please. Okay guys, please reply. MH తను చెప్పింది yes. రాజ్ కుమార్ రాంగ్. చూడండి ఒకసారి ఎలా చేస్తున్నాను చూడండి. ఓకే, ప్లీజ్ ఎవరీ రిప్లై. చూడండి, దీని కింద రాస్తున్నాను, కోడ్ రాస్తున్నాను చూడండి. ఎస్ సార్ నో. దిస్ ఎ బెస్ట్ సూట్ ఫర్ రికర్షన్. నిజం, తను చెప్పింది అయితే చాలా కరెక్ట్. లెట్ us డూ విత్ ఏ రికర్షన్ చేస్తాను చూడండి ఒకసారి. లాంగ్ POW పవర్. Okay, let me take it, I think better. Okay, can I write here please? Everybody reply. Okay, ఒకసారి చెప్పండి మళ్ళీ. X power n is equal to how much?
x power n is equal to how much? Everybody reply please. ఎవరో మాట్లాడండి. x power n by 2 into x power n by 2. Yes or no? Everybody reply. ఎప్పుడుది? if n is even. Yes or no? ఆడ్ అయినప్పుడు ఏం చెప్పండి? ఆడ్ అయినప్పుడు ఏంటి? if n is odd ఎంత అవుతుంది? Everybody reply X please. into X power n minus 1. x into x power n minus 1. This can be written as what? x into x power n minus 1 by 2 into x power n minus 1 by 2. But this is same as also what అంటే ఇది ఎంతకి ఈక్వల్ అంటే n by 2 into n by 2a. Both are same. This and this both are same. Okay. So now my opinion, x power n is equal to what? X power n by 2 into x power n by 2 if n is even. X into x power n by 2 into x power n by 2 if n is odd. Yes or no? Everybody reply. Everybody please reply. Yeah, everybody reply. If n is even or odd, everything. Okay. Yes, yes. Okay. Yes or no? Everybody reply. Okay. So first చూడండి ఒకసారి. Now I am going to now I am going to do it. Base case. Some base cases are there. 1 x power n is equal to 1 ఎప్పుడు చెప్పండి? x power n equal to 1 ఎప్పుడు చెప్పండి? x power n is equal to 1. When is x power n equal to 1? When n equal to 0 or x equal to 1. Yes or no? n equal to 0 or x equal to 1. Yes or no? Yes, sir. Yeah, very good. When n equal to 0 or x equal to 0, I will return. This is called base case. దీన్ని ఏమంటారు చెప్పండి ఫస్ట్? బేస్ కేస్ అంటాం. ఓకే. Now I am writing the function. Everybody focus. ఓకే, చూడండి ఒకసారి. int power py of int x comma int n. Very good. Now tell me what is the base case? What is the base case? Everybody reply. If n is double equal to 0 or x equal to 1, everybody reply. What is the answer please? What is the answer? If n equal to 0 or x equal to, what should I return? Very good. Return 1. If n equal to 0 or x equal to 1, return 1. ఇప్పుడు జాగ్రత్తగా ఫోకస్ చేయండి. దీంట్లో నేను ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఒకసారి పైకి వెళ్దాం చూడండి. ఎవరిబడి ఫోకస్. దీంట్లో పైన ఈక్వేషన్ బట్టి వాట్ షుడ్ ఐ క్యాలిక్యులేట్? n ఈవెన్ అయినా ఆడ్ అయినా ఏం క్యాలిక్యులేట్ చేయాలి? n ఈవెన్ అయినా ఆడ్ అయినా ఏం క్యాలిక్యులేట్ చేయాలి? x పవర్ n by 2. సో ఐఎమ్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ దట్ థింగ్. ఓకే. int okay, int k is equal to what? Int k is equal to what? ఏం క్యాలిక్యులేట్ చేయాలి? పవర్ ఆఫ్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? పవర్ ఆఫ్ యాజ్ ఇట్ ఈస్ x బట్ ఇన్స్టెడ్ ఆఫ్ n ఏం క్యాలిక్యులేట్ చేయాలి? n by 2. పవర్ ఆఫ్ x కామా n by 2 క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు పవర్ వచ్చేసింది కదా, ఏమొచ్చింది మనకి? వాట్ ఐ క్యాలిక్యులేటెడ్ హియర్? వాట్ ఐ క్యాలిక్యులేటెడ్ హియర్? ప్లీజ్ ఎవరిబడి రిప్లై. వాట్ ఐ క్యాలిక్యులేటెడ్ హియర్? What I calculated here? Everybody reply please. What I calculated here? X power n by 2. ఇప్పుడు now we have two choices. For n we have two choices. What are two choices? n కి two choice ఉంది. n ఈవెన్ అయితే ఒకటి, n ఆడ్ అయితే ఒకటి. ఏం చేయాలి చెప్పండి? n is even, n is odd. What should I do it? I'm sorry guys, what is going on? I'm sorry, let us wait 1 minute here. What's going on? Yeah. Okay. Okay. Now we have two choices. Enda cheppannadi, if your n percentile 2 double is equal to 0, then what is the written answer? If n percentile 2 equal to 0, what is the answer? Written what? K into K. Very good. K into K. Very good. Else,
what should I return? If n percentile 2 not equal to 0, then what should I return? Return what? X into K into K. K star K, sir. X into K into K. Yes or no? Everybody reply. Done or not done, guys? Yes, sir. Yes or no? Please everybody reply. ఓకే, దీనికి కావాలంటే ఒక స్టెప్ రాసుకోవచ్చు మీరు ఇక్కడ. టీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను చూడండి, టీ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ కే. ఇక్కడ ఏం రాస్తున్నప్పుడు నేను రిటర్న్ టీ. ఇక్కడ ఏం రాస్తాను చెప్పినప్పుడు X into T. ఎక్స్ ఇంటూ టీ. దట్స్ ఆల్. దట్ ఈస్ అ బెటర్ వన్ ఆల్సో. Everybody understand or not? Are you understand the algorithm or not? Please reply. Everybody understand this algorithm or not? Everybody reply. Everybody reply. Now my question. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. My question. Now I want to, now this, I don't want this thing. I want x power n modulus m. I want x power n modulus m. ఇప్పుడు అల్గారిథం ఏంటి? x power n modulus m. Now what is the answer? అప్పుడు ఎన్ని పారామీటర్స్ కావాలి మొత్తం చెప్పండి ఒకసారి. ఎన్ని పారామీటర్స్ కావాలి? int power, how many parameters are required? Please reply. 3 parameters. Int of 3 parameters. int x, X, n, next m. n int m. Very good, Rajkumar. Okay, first ఏం చెక్ చేయాలి? బేస్ కేస్, if x equal to 0 or x equal to 1, x return equal to 1 or n equal to 0, what is my answer to be returned? 1, sir. 1. Okay, everybody focus. X power n and మీకు చెప్పాను చూడండి. ఇప్పుడు ఇంతవరకు 1. ఇప్పుడు ఏం కంప్యూట్ చేయాలి? what to be computed? int k is equal to, what should I compute first? x power n, n ఈవెన్ అండ్ ఆడ్ ఏం కంప్యూట్ చేయమని చెప్పాను మీకు ఫస్ట్. పవర్ ఏ కంప్యూట్ చేయాలి? x, n by 2, m. Okay, now what should I calculate? int t is equal to, ఏం వస్తుంది? int t అంటే ఎంత వస్తుంది? K star k K. into k. Very good. k into k ఎంత? Modular Mod division m. Mod m. A small difference. k into k modular division m. Okay, now my question, next question. Now we have cases. ఏంటా cases ఏంటి? If your n ampersand 1 double equal to 0, అప్పుడు ఇది ఏంటి? ఏ నెంబర్ ఇది? If your n and 1 double equal to 0, అప్పుడు n ఏమైనట్టు? Even numbers. Not even number, odd number. Okay, n odd and 1 numbers 0 right, is sir. odd number. Odd number అయితే ఏం రిటర్న్ చేయాలి? What should I return? If n and 1 T odd into అయితే ఏం X, రిటర్న్ sir. చేయాలి? ఏం రిటర్న్ T చేయాలి? into X model. x into చెప్పండి. x into T, sir. t mod Mod m. m, sir. Mod m. Otherwise what should I return? Odd కాకపోతే ఏం రిటర్న్ చేయాలి? What should T I mod return? t into t mod m. Oh, sorry. T mod m, T. sir. No, t mod m అక్కర్లేదు. ఆల్రెడీ t mod m చేస్తాం కాబట్టి రిటర్న్ t. Everybody understand algorithm or not? Reply please. Sir, ఎవరికైనా అర్థం కాకపోయినా చెప్పండి, so that I can think about this problem. Okay, tomorrow I will float some questions, guys. Today I will stop. Okay, guys, that's all for today. Monday is our class is morning session. Yes or no? Yeah, we'll meet on Monday. Thank you, guys. If I'm late, I will start from 11. If I come early, then I will start from 10. Okay, guys. Okay, guys. Thank you for all today. We'll meet tomorrow. I hope you understand today everything. Okay, we completed prefix, variations of prefix. We find out the Siva-Ferthrows. We find the power function.
Kruti, thank you. Nikita, thank you. All are thank you, guys. Sir, I will post today all my questionnaires. Will do what is called a complete it. Thank you. Thank you.